ఫ్రెండ్స్, నేను 2, 3 రోజుల కింద అన్బాక్స్ చేశాను కదా హోమ్ థియేటర్ కోసం సబ్‌వూఫర్స్ తెచ్చానని చెప్పేసి. దాని యాంప్లిఫైయర్ ఎప్పుడు రెడీ అవుతదని చెప్పేసి ప్రతి వీడియోలో చాలామంది అడుగుతున్నారు. అందరూ వెయిటింగ్‌లో ఉన్నట్టున్నారు. యాంప్లిఫైయర్ కాంపోనెంట్స్, ఇంకా దాని పవర్ సప్లై కాంపోనెంట్స్ అన్నీ ఆన్ ద వే ఉన్నాయి. 2, 3 రోజుల్లో నా చేతికి అందుతాయి. అందిన తర్వాత అసెంబ్లింగ్ స్టార్ట్ చేసేస్తా. ఈ లోపల దాని బాక్సెస్ కూడా సైజ్‌కి ఇచ్చేస్తా. నిన్న మొన్న సైజ్‌కి ఇచ్చొద్దామంటే ఇంకా నాకు ఫుల్ వర్షాలు, అసలు బయటికి వెళ్ళకుండా ఉండింది. ఇంత వర్షంలో ఇంకెందుకని వర్షాలు ఆగిన తర్వాత వెళ్దాం అనుకున్నాను. ఇంకా ఈ రోజు నుంచి ఏం పెద్దగా అంత పడట్లేదు కదా, రేపట్లా వెళ్ళేసి నేను స్పీకర్ బాక్స్ది సైజ్ కూడా అయితే 2 మోడల్స్ ఇస్తాను నేను. ఎందుకంటే డిఫరెంట్ మోడల్స్లో సౌండ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో కూడా ఒకసారి నేను చెక్ చేసి, నాకు తెలుసు నేను ఆల్రెడీ కొన్ని వందల వేల స్పీకర్ బాక్సులు, పవర్ యాంప్లిఫైర్లు అవన్నీ డిజైన్ చేశాను. ఇంకా కొంతమంది అడిగారు కూడా నాకు 2 ఇయర్స్ బ్యాక్, మీరు 1.5 2 ఇయర్స్ బ్యాక్ ఒక 18 ఇంచెస్ది పెద్ద సబ్‌వూఫర్ మీరు అంటే బేస్ కోసం యూజ్ చేసేది మీరు డ్రైవర్ అన్బాక్స్ చేశారు కదా, దాని పవర్ యాంప్ డిజైన్ చేస్తా అన్నారు, చేయలేదు ఏంటని చెప్పేసి. ఇంకా లాక్డౌన్ పీరియడ్లో నా ఇండస్ట్రీ అప్పుడు నేను క్లోజ్ చేసేసాను కదా, అంటే 1.5 ఇయర్ నేను శాలరీస్, రెంట్స్ అవన్నీ కట్టి నాకు ఇంకా లాక్డౌన్లో వేస్ట్ అనిపించి అప్పట్లో క్లోజ్ చేశాను. కానీ నా ఓన్ ట్రాన్స్ఫార్మర్స్ది సెక్షన్ ఉండింది ఇండస్ట్రీలో. అక్కడ నేను నా పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ నేను వైండింగ్ చేసుకునేవాడిని. అంటే మా స్టాఫ్ అప్పట్లో వాళ్ళంతా వైండ్ చేసేవాళ్ళు నేను చెప్తే. ఇప్పుడు ఆ సెక్షన్ అవన్నీ లేవు కాబట్టి నాకు పవర్ సప్లై డిజైన్ చేయడమే ఇబ్బంది. ఎందుకంటే రెడీమేడ్ ఎస్ఎంపిఎస్ పవర్ సప్లైలు 3000, 4000, 5000 వాట్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ పవర్ యాంప్స్ కోసం దొరకవు. ఇంకా ఎస్ఎంపిఎస్లో అంత హై పవర్కి వెళ్ళినప్పుడు ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఇంకా చాలా డెలికేట్ ఉంటాయి. ఏమన్నా షార్ట్ సర్క్యూట్లు అయితే మొత్తం ఎస్ఎంపిఎస్ బర్న్ అవుతుంది. నేను అట్లాంటి పెద్ద పవర్ యాంప్స్కి ఎప్పుడు ట్రాన్స్ఫార్మర్సే యూజ్ చేస్తాను. అయితే నా ఓన్ యూనిట్ ఉండింది కదా, అయితే నేను పని చేస్తున్నా, నా దగ్గర పనిచేసిన అబ్బాయి ఉన్నాడు, ఆయన వేరే షాప్ పెట్టుకున్నాడు. అయితే అక్కడ ఆయనతోటి నేను ఆ అబ్బాయితోటి ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ అంటే క్యాల్కులేషన్స్ అన్నీ ఇచ్చి నేను చేపించి ఇంకా దాని యాంప్లిఫైర్ కేసులు అవన్నీ కూడా అప్పుడు నేను స్క్రాప్లో తీసేసాను. అప్పుడు నా దగ్గర చాలా బాడీస్, చేసీస్లు 3000, 4000 వాట్ ఆర్ఎంఎస్, 5000వి బాడీలు, క్యాబినెట్లు ఉండినాయి. అవన్నీ అప్పుడు స్క్రాప్లో 1 ఇయర్ లాక్డౌన్లో అదంతా రస్ట్ పడుతుందని అన్నీ స్క్రాప్ చేసి అమ్మేశాను నేను. అయితే ఒక బాక్స్ కూడా అరేంజ్ చేస్తాను క్యాబినెట్, అందులో చేసి ఆ 18 ఇంచెస్ బేస్ది కూడా మీకు కంప్లీట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇప్పటికీ ఆ 2 ఇయర్స్లో నేను అనుకుంటే ఒక 1000 మంది డిఫరెంట్ వీడియోస్లో అడిగినారు నాకు, మీరు అది ఎందుకు డ్రాప్ చేసుకున్నారు అనేది. స్పీకర్ ఇంకా ఉంది నా దగ్గర, అది పెద్దది, కాకపోతే ఇంకా యాంప్ డిజైన్ చేయడానికి దానికి ఇట్లా బిజీ అయిపోయి టైం లేక వదిలిపెట్టాను. అయితే నేను కంప్లీట్ ఆ సబ్‌వూఫర్ అది కూడా చేస్తాను, ఇది కూడా చేస్తాను. ఇదైతే తొందరగానే చేసేస్తాను నేను, ఇంకా దానికి టెన్షన్ ఏం లేదు. మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మజా వస్తుంది. నేను ఒకటి తెప్పించి నేను ఫస్ట్ టెస్టింగ్ చేసుకొని ఓకే పాస్ అయిన తర్వాతే వీడియో మీకు చూపిస్తాను. ఎందుకంటే టైం వేస్ట్, వీడియోలు మీకైనా వేస్టే కదా, అంటే పని చేయకపోతే. నేను మొత్తం టెస్టింగ్ చేసుకున్నాక వీడియో చూపిస్తాను. అయితే ఈరోజు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒకటి రీజనబుల్ కాస్ట్లో 1299కే మంచి TWS ఇయర్బడ్స్, అది కూడా ఖతర్నాక్ లుక్స్ ఉన్నాయి. దానికి RGB లైటింగ్, అది కూడా కస్టమైజబుల్ RGB లైటింగ్ ఉండేసి, ఇంకా 42 మిల్లీ సెకండ్స్ లేటెన్సీ. అంటే ఈవెన్ మీరు గేమింగ్కి యూజ్ చేయొచ్చు, మ్యూజిక్కి కూడా యూజ్ చేయొచ్చు. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది కదా, అందుకే మీ అందరికీ ఇంట్రెస్టెడ్ ఉంటుందని చెప్పేసి నేను అమెజాన్ లింక్ కూడా పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి కావాల్స్తే. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఇది 1299లో సూపర్ బడ్జెట్లో మంచి మోస్ట్ బ్యూటిఫుల్ లుక్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లుక్స్ చూడంగానే నేను అనుకున్నా ఇది డెఫినెట్లీ వీడియో పెట్టాలి, మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకునే ఇది అన్బాక్సింగ్ చేస్తున్నా. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఇదండి మనం ఈరోజు అన్బాక్స్ చేసే చాలా ఇంట్రెస్టింగ్ TWS ఇయర్బడ్స్ ట్యాగ్ రోగ్ 500 GT. ఇది అటు గేమింగ్కే కాకుండా మీకు మ్యూజిక్కి కూడా పనికొస్తుంది. అంటే 42 మిల్లీ సెకండ్స్ లేటెన్సీ కాబట్టి అందరూ ఓన్లీ గేమింగ్ అనుకుంటారు, కానీ మీరు మ్యూజిక్కి కూడా వాడచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 1299 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇది 2 కలర్స్లో, ఇప్పుడు నా దగ్గర బ్లాక్ ఉంది కదా, వైట్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. అన్బాక్స్ చేయగానే ఇక్కడ వాళ్ళ ట్యాగ్ లైన్ చూడొచ్చు, నాయిస్ అవుట్ మ్యూజిక్ ఇన్ అని రాసేసి ఇది ఒకటి ప్యాకెట్ వచ్చింది. ఇందులో అన్ని డాక్యుమెంట్స్ అంటే మీకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఇంకా వారంటీ కార్డు, కొన్ని స్టిక్కర్స్ అవన్నీ ఇందులో వచ్చినాయి. ఇవి ఒకసారి జస్ట్ చెకప్ చేసేసుకోండి. ఇంకా ఒకటి బాక్స్లో మీకు ఛార్జింగ్ కేస్ కింద ఒకటి యాక్సెసరీస్ బాక్స్ కూడా వచ్చింది. ఇందులో మీకు దాన్ని అంటే ఎక్స్ట్రా సిలికాన్ ఇయర్ టిప్స్ 2 పేర్స్ వచ్చినాయి, ఒకటి లార్జ్ ఒకటి స్మాల్. ఆల్రెడీ మీడియం దానిపైన పెట్టుంది. ఇంకోటి టైప్ సి కేబుల్ వచ్చింది, దాని ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. అది లిథియం బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి 2 అవర్స్ అట్లా టైం పడుతుంది. ఇదండి మన ట్యాగ్ రోగ్ 500 GT ఛార్జింగ్ కేస్. ఇది గేమింగ్ ఇయర్ఫోన్స్ అని చెప్పొచ్చు, అంటే మీరు మ్యూజిక్కి వాడొచ్చు. నేను చెక్ చేసి రెండు ఎట్లా ఉందో పర్ఫార్మెన్స్ చెప్తాను. చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి చేతిలో పట్టుకుంటే. 60 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉండేసి ట్యాగ్ లోగో, ఇంకా అదంతా డిఫ్యూజ్డ్ వైట్ లైన్ కనపడుతుంది కదా, అదంతా మీకు RGB లైటింగ్ తోటి గ్లో అవుతుంది.
ఆన్ చేసి చూపిస్తా. రోగ్ బ్రాండింగ్ అది చూడొచ్చు. ఇంకా ఇటు సైడ్ టైప్ సి పోర్ట్ ఉంది. ఇంకా బాటమ్‌లో దాని డీటెయిల్స్ చూడొచ్చు. ఇందులో వచ్చేసి మీకు 470 మిల్లీ యాంపియర్ అవర్‌ది బ్యాటరీ ఉంది కేస్‌లో. ఇది మీకు అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే గంట సేపు కూడా మీరు మ్యూజిక్ వినొచ్చు. చూసారు కదా! ఆర్‌జీబీ లైటింగ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. చాలా అంటే అది వీడియోలో అంత కనపడకపోవచ్చు. కానీ మామూలుగా రియల్‌గా చూస్తే మాత్రం వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ స్టన్నింగ్ లుకింగ్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ది ఛార్జింగ్ కేస్ అని చెప్పొచ్చు. ఛార్జింగ్ కేస్ అని కాదు, ఇయర్‌బడ్స్ పైన కూడా మీకు లైటింగ్ ఉంది. బ్లూ కలర్ రింగ్ గ్లో అవుతా ఉంటుంది ఆ టచ్ ఏరియా పైన. ఇంకా ఇందులో మీకు 4 మైకులు ఉన్నాయి. అంటే 2 మైకులు ఒక్కొక్క ఇయర్‌బడ్ పైన. ఇది దాని ఛార్జింగ్ కేస్‌ది. గోల్డ్ కాంటాక్ట్స్, ఇంకా లెఫ్ట్ రైట్ మార్కింగ్. సెంటర్‌లో ఒకటి మీకు బ్లూటూత్ పేరింగ్‌కి బటన్ ఉంది. ఇది బ్లూటూత్ వర్షన్ 5.1. అంటే మీకు ఫాస్ట్ పేరింగ్ ఉంటుంది. జస్ట్ కవర్ ఓపెన్ చేయంగానే పేర్ అయిపోతుంది. ఇంకా IP55 వాటర్ ప్రూఫ్ కూడా ఇది. అంటే మీరు లైట్ రెయిన్‌లో ఇంకా ఈవెన్ జిమ్‌కి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఈచ్ ఇయర్‌బడ్‌ది వెయిట్ వచ్చేసి అరౌండ్ 5 గ్రామ్స్ అట్లా ఉంది. ఇది మొత్తం గేమింగ్ లుక్స్, అంటే ఆ షేప్ అది గేమింగ్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ లాగానే ఉండేసి ఎర్గనామిక్ డిజైన్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ రైట్ మార్కింగ్, ఛార్జింగ్, గోల్డ్ కాంటాక్ట్స్, ఇక్కడ మైక్రోఫోన్ అవన్నీ చూడొచ్చు. ఈఎన్సీ కూడా ఉంది. ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలింగ్ కూడా ఉంది. ఇంకా టచ్ ఏరియా అంటే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ప్లే పాజ్ చేయడము, సాంగ్ స్కిప్ చేయడం అవన్నీ చెక్ చేసి నేను 1299 రూపీస్‌కి ఇది వర్తా కాదా? లైటింగ్ చూస్తే అయితే మస్తు అనిపిస్తుంది. ఇంకా సౌండ్ ఇని దీని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్, కాల్ క్వాలిటీ ఎట్లా ఉంది, అవన్నీ కొన్ని గంటలు నేను తెలుగు సాంగ్స్, హిందీ సాంగ్స్, ఇంగ్లీష్ సాంగ్స్ అవన్నీ విన్న తర్వాత నాకు ఎట్లా అనిపించింది, కంఫర్ట్, ఇంకా ఆడియో క్వాలిటీ, ఇంకా డిజైన్ అయితే మీరే చెప్పండి. ఇప్పుడు నేను యూజ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తా. ఫ్రెండ్స్ చూశారు కదా అన్బాక్సింగ్. ఈ ట్యాగ్ రోగ్ 500 జీటీ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ది ఛార్జింగ్ కేస్ అయితే ఇంకా మీకు నేను అడగాల్సిన అవసరమే లేదు. ఖతర్నాక్ ఆర్‌జీబీ లైటింగ్ తోటి సూపర్బ్, మోస్ట్ అంటే మైండ్ బ్లోయింగ్ లుక్స్ ఉన్న టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ అని చెప్పొచ్చు. అంటే ఇందులో 9 డిఫరెంట్ ఆర్‌జీబీ లైటింగ్ అంటే మీరు సెట్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా లైటింగ్ కూడా మొత్తం హార్ష్ కాకుండా డిఫ్యూజ్డ్ లైటింగ్ ఉండేసి చాలా బ్యూటిఫుల్. నేను చెప్తున్నా కదా, ఇన్ని టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ గేమింగ్ ఏమేమో చూశాను కానీ ఇది నాకు చాలా అంటే లుక్స్ వైజ్ నాకు బెస్ట్ అనిపించింది. అది కూడా 1299 రూపీస్కి ఇంత ప్రీమియం బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్లాక్ కలర్, వైట్ కలర్ 2 అవైలబుల్ ఉన్నాయి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇంకా ఇన్ని రోజులు యూజ్ చేశాను కదా, దీని సౌండ్ క్వాలిటీ ఇంకా కంఫర్ట్ ఎట్లా ఉందో కూడా డీటెయిల్గా చెప్తాను. ఇది ఛార్జింగ్ కేస్ అయితే సూపర్ కంఫర్టబుల్ ఉంది. 60 గ్రామ్స్ వెయిట్ ఉండేసి మీకు 2 అవర్స్లో అట్లా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 1.5 డే ఈజీగా నడుస్తుంది. మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే గంట సేపు కూడా మీరు మ్యూజిక్ వినొచ్చు. ఇంకా ఇయర్‌బడ్స్ అంటే గేమింగ్ ఇయర్‌బడ్స్ కదా, కాబట్టి కొంచెం షేప్ అది అగ్రెసివ్ లుక్స్ ఉంటాయి. అదంతే, గేమింగ్ ఇయర్‌బడ్స్ అంటే షేప్స్ ఇలానే పెడతారు. ఇది ఎర్గనామిక్ డిజైన్ ఉండేసి కంఫర్ట్ వైజ్ అంటే ఫిట్ వైజ్ అంటే ఇందులో మీడియం సైజ్ సిలికాన్ ఇయర్ టిప్స్ తీసేసి నేను లార్జ్ పెట్టుకుంటే నాకు నాయిస్ ఐసోలేషన్ అది పర్ఫెక్ట్ అనిపించింది. ఈ మీడియం సైజ్ పెట్టుకుంటే అంత ఫిట్టింగ్ కూడా కరెక్ట్ అనిపించలేదు. కాబట్టి మీరు ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఉన్నాయి కదా, అందులో బెస్ట్ సూటబుల్ ఏదో అది చేంజ్ చేసుకోండి. ఇది క్వాడ్ మైక్, అంటే ఇందులో 2 మైకులు, ఇందులో 2 మైకులు ఉన్నాయి కాబట్టి ఈఎన్సీ ఎఫెక్ట్ ఉంది వాళ్ళు అన్నారు. కానీ కాల్ క్వాలిటీ అది మాట్లాడేటప్పుడు యావరేజ్గానే ఉంది. నేను చెక్ చేశాను. ఆడియో క్వాలిటీ అంటే ఇంకా ఇది సూపర్ బడ్జెట్లో 1299 రూపీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్. ఇంకా ఛార్జింగ్ కేస్ అయితే టాప్ ఆఫ్ ది క్లాస్ అని చెప్పొచ్చు. అంత క్వాలిటీ ఉంది, లుక్స్ కానివ్వండి, బిల్ట్ క్వాలిటీ. ఇది కూడా బిల్ట్ క్వాలిటీ బాగానే ఉంది. ఆడియో క్వాలిటీ అంటే ఇంకా యావరేజ్ అనే చెప్పొచ్చు. అంటే ఓకే, ఏం ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ప్రీమియం, సూపర్ ప్రీమియం వాటితో కంపేర్ చేయొద్దు. కాకపోతే మీకు 42 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ ఉంది కాబట్టి గేమింగ్కి మస్తు ఉంటుంది. బ్లూటూత్ వర్జన్ 5.1, ఇంకా సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ ఉంది. మీరు బాక్స్ ఓపెన్ చేయగానే కనెక్ట్ అయిపోతుంది. ఇయర్బడ్స్ తీసే అవసరం కూడా లేదు. టచ్ రెస్పాన్స్ అది కూడా బాగానే ఉంది. ఇంకా మీకు ఇక్కడ సైడ్లో కూడా దీనికి లైటింగ్ ఇచ్చారు కదా, దాని ఎఫెక్ట్ అది కూడా బాగానే ఉంది. కాల్ క్వాలిటీ అంటే నేను మాట్లాడి మీకు వాయిస్ అంటే మన మైక్రోఫోన్ పికప్ ఎట్లా ఉందో అది కూడా మీకు చూపిస్తాను. అంటే ఇందులో క్వాడ్ మైక్స్ ఇందులో 2 ఉన్నాయి, కానీ లెఫ్ట్ సైడ్ దానిదే మైక్ పనిచేస్తుంది. నేను చాలా వీడియోస్లో చూపిస్తుంటాను కదా, టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్లో ఎన్నెన్నో మైకులు ఉన్నాయని ఏమేమో రాస్తారు, కానీ ఏదో మ్యాక్సిమం మోస్ట్లీ ఏదో ఒక ఇయర్బడ్లోని మైక్రోఫోనే మాత్రం పనిచేస్తుంది అంతే. అయితే ఇందులో లెఫ్ట్ది పనిచేస్తుంది. మీకు డెమో కూడా అంటే వాయిస్ రికార్డ్ కూడా చేసి చూపిస్తాను, కాల్ క్వాలిటీ ఎట్లా ఉంటుందో మీకు జస్ట్ ఐడియా కోసము. ఓకే అని చెప్పొచ్చు. 1299 రూపీస్కి అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. ఆ ప్రైస్కి ఓకే, కాకపోతే అవుట్పుట్ వాల్యూమ్ కొంచెం తక్కువనే అనిపించింది. ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. బేస్ పంచ్ ఓకేనే ఉంది. ఇంకా మిడ్ వోకల్ క్లారిటీ అంటే కొంచెం మిడ్లో జస్ట్ ఒక 3-4 కిలోహెర్ట్జ్ ఆ రేంజ్లో కొంచెం బూస్ట్, అక్కడ ఏదో డిప్ ఉన్నట్టు అనిపించింది. అందుకే ఫుల్ ట్రాఫిక్లో కొంచెం కాల్స్ మాట్లాడినప్పుడు కొంచెం వాళ్ళ వాయిస్ మనకి అంత అంటే లౌడ్నెస్ తోటి వినపడట్లేదు, అదొక్కటి. ఇంకా మ్యూజిక్ ఓవరాల్ వాల్యూమ్ కూడా తక్కువ ఉంది. ట్రెబుల్ క్వాలిటీ అంటే ఓకే, యావరేజ్ అని చెప్పొచ్చు.
చేసుకోవచ్చు. ఓవరాల్‌గా ఆడియో క్వాలిటీ మీరు పెట్టిన డబ్బులకు మీరు సాటిస్ఫై అయిపోతారు. కాల్ క్వాలిటీ గూడా ఇంక నేను రికార్డింగ్ చేసి మీకు వినిపిస్తాను కాబట్టి మీరే డిసైడ్ చేసుకోవచ్చు కాల్ క్వాలిటీ. గేమింగ్‌కి ఓకే ఉంది. మీకు జీరో లేటెన్సీ ఉంది. వీడియోస్ ప్లే చేసి చూసుకున్నప్పుడు గూడా లిప్ సింక్ అవుట్ అవ్వడం అలాంటిది ఏం లేదు. ఓవరాల్‌గా ₹1299కి నేను వర్త్ అని చెప్తాను. అంటే మోస్ట్ స్టన్నింగ్ మైండ్ బ్లోయింగ్ లుక్స్ తోటున్న టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్. ఇప్పుడు మీకు కాల్ క్వాలిటీ మైక్రోఫోన్‌ది రికార్డ్ చేసి వినిపిస్తాను వినండి. ఇప్పుడు నా వాయిస్ ఏదైతే మీరు వింటున్నారో అది ట్యాగ్ రోగ్ 500 జీటీ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌లోని లెఫ్ట్ ఇయర్‌బడ్‌ది మైక్రోఫోన్‌లో మీరు వింటున్నారు. ఇది మాత్రం ఒకటే పనిచేస్తుంది. అయితే మైక్రోఫోన్ క్వాలిటీ ఎట్లా ఉంది? కాల్ క్వాలిటీ అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. మీరు వింటున్నారు గదా! మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా ఓకే. మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ అని చెప్పొచ్చు. బ్యాటరీ గూడా బానే ఉంది. పెర్ఫార్మన్స్, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. మెయిన్ హైలైట్ ఏందంటే సూపర్ అంటే ఖతర్నాక్ లుక్స్ ఉన్న ఛార్జింగ్ కేస్. ఈ ఆర్‌జీబీ లైటింగే నాకు పిచ్చిగా నచ్చింది. ఆడియో క్వాలిటీ అంటే ఓకే. అంటే మరీ సూపర్బ్ అని చెప్పలేము మనము. ఓకే. అంటే అబోవ్ యావరేజ్ అని గూడా చెప్పొచ్చు. కానీ బేస్ పంచ్ బానే ఉంది. మిడ్ వోకల్ క్లారిటీ అంటే కొంచెం మిడ్ వాల్యూమ్ తక్కువుందని చెప్పాను గదా! అదొకటి. ట్రెబుల్ క్వాలిటీ కొంచెం యావరేజ్‌గా ఉంది. ఇంకా లేటెన్సీ లేదు గాబట్టి గేమింగ్‌కి గూడా యూజ్ చేయొచ్చు. అయితే ఎట్లా అనిపించింది ఇది ₹1299కి ఈ ట్యాగ్‌ది రోగ్ 500 జీటీ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా తొందరగా 2, 3 డేస్‌లో నేను ఆ సబూఫర్‌లది గూడా మాక్సిమం అయిపోతే కంప్లీట్ చేసి వీడియో షూట్ చేసేసి రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో పెడదామని చూస్తున్నాను. ఎందుకంటే అందరికి చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది ఆ వీడియో. ఇంకా అది సస్పెన్స్ లాగానే పెట్టేసి రేపు కంప్లీట్ అయిపోతే వీడియో అప్‌లోడ్ చేస్తాను. అయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ గూడా కంపల్సరీ నొక్కేయండి. ఉంటానండి. రేపు ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ తోటి కలుస్తా. బాయ్.